హెర్మోన్ ప్రార్థన మందిరము వారి అనుదినమన్న గురువారము 12 మార్చి నెల 2026. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. అవును స్నేహితులారా, మనిషి తన జీవితంలో అనేక విషయములో జాగ్రత్తను కలిగి ఉంటాడు. కానీ దేవుని వాక్యం ఇక్కడ మనకి స్పష్టముగా తెలియపరచబడుచు ఉన్నది. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనము. కారణం ఏమిటంటే, హృదయం నుండి ప్రతిదీ కూడా ప్రారంభమవుతుంది. నీ ఆలోచనలు, మాటలు, నిర్ణయాలు అన్ని హృదయం స్థితిని బట్టి కలిగి ఉంటాయి. హృదయంలో మంచి ఆలోచనతో నిండి ఉంటే జీవితము ఆశీర్వాదంగా మారుతుంది. కానీ చెడు ఆలోచనలు, అసూయ, కోపము హృదయంలో ఉంటే జీవితము కూడా కష్టాలతో నిండిపోతుంది. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. దేవుని వాక్యముతో నీ హృదయం నిండినప్పుడు నీ జీవితము కూడా ఆశీర్వాదముతో నిండిపోతుంది. అట్టి మంచి హృదయాన్ని దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.